హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు ఎప్పుడు ఎవరు చేయని విధంగా మీకు ఒక కర్రీ అయితే చేసి చూపిస్తాను. అదేంటంటే కాలీఫ్లవర్ చిక్కుడుకాయలు కలిపి ఎలా వండాలనేది ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. చాలా వరకు అయితే ఇది ఎవరు ట్రై చేయరు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోలో ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చితే చూసి ట్రై చేయండి. అలాగే వీడియోను మాత్రం చివరి వరకు చూడండి. చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా మనం కాలీఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా వేడి నీళ్ళు మసలు పెట్టేసి అందులో కాలీఫ్లవర్ను ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేయాలి పక్కకి. వేడి నీళ్ళలోనే ఉంచాలి. తర్వాత గిన్నెలో నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత అందులో నేనైతే ఈసారి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ప్లస్ కొత్తిమీర, కొంచెము మెంతి, ఇవన్నీ వేసి ఫస్ట్ అయితే తాలింపుకు వేసాను. తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకొని అందులో పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఇంకా ఇవన్నీ దీంట్లో పచ్చిమిర్చి కొంచెం వేగాలండి, పచ్చిగా ఉన్నప్పుడే వేయకూడదు. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంకా చిక్కుడుకాయలు అయితే కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలను ఫస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనము ఇందాక కాలీఫ్లవర్ అయితే వేడి నీళ్ళలో పెట్టేసినాం కాబట్టి అది ఆల్రెడీ కొంచెము ఉడుకుంటుంది. ఇంకా చిక్కుడుకాయలు వేసి ఒక 2-3 నిమిషాలు అట్లా వదిలేయాలండి. వదిలేసి 2-3 నిమిషాల తర్వాత ఇంకా ఈ వేడి నీళ్ళలో పెట్టేసుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా, దాన్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. లోపల నుంచి ఇట్లా కలుపుకుంటే మనకు ఉప్పు, పసుపు, మిర్చి అంతా అన్ని వక్కలకి వస్తుంది అన్నట్టు. ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఇందులో దీన్ని ఒక 10 నిమిషాలు మాత్రము వదిలేయాలన్నట్టు. మూత పెట్టి మనం 10 నిమిషాలు వదిలేస్తే ముక్కలు కాలీఫ్లవర్ చిక్కుడుకాయ ముక్కలు అనేటివి ఉడుకుతాయి. తర్వాత దీంట్లో టమాటా, నేనైతే 4 టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నా. నేనైతే కొన్నిటికి టమాటాలను మాత్రము పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకుంటా. ఇంకా టమాటాలు వేసి ఒక 5 నిమిషాలు కదపకుండా ఉంచితే చూడండి ఎంత మెత్తగా అయిందో. మూత పెట్టేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత కలపకుండా ఉండి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత చేస్తే ఇక చూడండి మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు టమాటాలను కర్రీ మొత్తం కలిసేటట్టు కలపాలి. ఇట్లా టమాటాలను కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు చిన్న మంట పెట్టేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి టమాటాలు కూడా ఉడికిపోయినాయి, కర్రీ కూడా ఉడికిపోయింది. కాలీఫ్లవరు, చిక్కుడుకాయ ముక్కలు, చిక్కుడుకాయ గింజలు అన్నీ కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు లాస్ట్కు చివరగా నేను కొత్తిమీరని అయితే చల్లేసి మళ్ళీ ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు ఉంచి దించేసుకోవడమేనండి. ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.